సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిపీటెడ్గా క్వశ్చన్ వస్తూ ఉంటుందండి. ఇక్కడ అశోకుడికి సంబంధించినటువంటి స్తంభ శాసనాలు అనేటువంటివి ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు అనేటువంటివి చూద్దాం. ఫస్ట్ స్తంభాలు అనేటువంటి వాటికి సంబంధించి 2 రకాలైనటువంటి రాళ్ళను ఉపయోగించడం జరిగింది. అవి రెడ్ స్టోన్ అనేటువంటిది, ఎర్రని ఇసుక అంటే ఎర్రని రాయి అనేటువంటిది ఒకటండి. అశోకుడు స్తంభ శాసనాలు లేకపోతే పిల్లర్స్ అనేటువంటి వాటి కోసం ఉపయోగించినటువంటి స్టోన్స్ అనేటువంటివి 2 రకాలు. ఒకటి రెడ్ స్టోన్ అనేటువంటిది, దానితో పాటు గోధుమ రంగు మఫ్ కలర్ అండి, గోధుమ రంగు ఇసుక రాయి అనేటువంటివి. ఇక్కడ ఢిల్లీ అనేటువంటికి దగ్గరగా నుంచి అంటే ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి ఎర్రని రాయిని తీసుకొచ్చాడు. అదేవిధంగా ఆ ఢిల్లీకి దగ్గరగా ఉండేటువంటి చునార్ అనేటువంటి ప్రాంతం నుంచి గోధుమ రంగు రాళ్లను తీసుకొచ్చి ఈయన స్తూపాలు లేకపోతే స్తంభ శాసనాలు అనేటువంటివి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాదాపు 84,000 స్తూపాలు అనేటువంటివి నిర్మించాడు. ఎవరు అంటే అశోకుడు అనేటువంటి వ్యక్తి. ఈ స్తూపాలు అనేటువంటివి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎలా స్తూపాలు అంటే ఈ స్తంభ శాసనాలు అంటే ఏంటి అంటే ఈయన ఒక పిల్లర్ అనేటువంటి దాన్ని, ఒక స్టోన్ అనేటువంటి దాన్ని, ఒక రాయి అనేటువంటి దాన్ని ఒక పిల్లర్ లాగా మొత్తం కూడా మలిచేసి దాన్ని ఆ షేప్లోకి తీసుకొచ్చేసి దీనిపైన ఇంకొక పెద్ద రాతిని ఇలా పెట్టడం జరుగుతుంది. కిందేమో ఒక పిల్లర్ అనేటువంటి దానిలాగా ఒక రాయిని మలిచేసి దానిపైన ఇంకొక పెద్ద రాతిని అంటే ఒక్కొక్కటి 50 నుంచి 60 టన్నుల బరువైనటువంటి రాళ్ళను ఉపయోగించడం జరిగింది. ఇలా స్ట్రైట్గా ఉండేటువంటి ఈ పిల్లర్నేమో ఏమని పిలుస్తారు అంటే కాలం అని, స్ట్రైట్గా ఉండేటువంటి ఈ పిల్లర్ను కాలం అని, పైన ఉండేటువంటి ఈ షేపుని ఏమని పిలుస్తారు అంటే క్యాపిటల్ అని పిలవడం జరుగుతుంది. అంటే స్తంభ శాసనాలు అనేటువంటివి ఎలా వేస్తారు అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి రాళ్ళను ఉపయోగిస్తున్నారు. ఎర్రని ఇసుకరాయిని ఉపయోగిస్తున్నారు, గోధుమ రంగు ఇసుకరాయిని ఉపయోగిస్తున్నారు. ఈ ఢిల్లీ చునార్ ప్రాంతాల నుంచి తెచ్చినటువంటి ఈ స్టోన్స్ను ఉపయోగించడం జరిగింది. మరి ఈ స్తంభాలు అనేటువంటివి, ఈ స్తంభ శాసనాలు పిల్లర్ ఎడిక్స్ అనేటువంటివి ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే ఒక పిల్లర్ లాగా, ఒక రాతినేమో ఒక పిల్లర్ లాగా చేసేసి ఈ పిల్లర్ పైన అంటే నాటేస్తారు. ఒక పిల్లర్ అనేటువంటిది భూమిలోకి ఇన్సర్ట్ చేసి దీనిపైన ఇంకొక రాతిని పెట్టడం జరిగింది. దీనిని ఏమని పిలుస్తారు అంటే క్యాపిటల్ అని పిలుస్తాం. దీనిని ఏమని పిలుస్తాము అంటే కాలం. ఈ క్యాపిటల్ అనేటువంటిది, ఈ పిల్లర్ పైన ఉండేటువంటి క్యాపిటల్ అనేటువంటిది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనిమల్ షేప్ ఉంటుంది. క్యాపిటల్స్ అనేటువంటివి ఏముంటాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్ షేప్ అంటే వివిధ రకాలైనటువంటి జంతు బొమ్మలు అనేటువంటివి. అంటే ఒక రాతిని ఎలా మలుస్తున్నారు, ఆ రాతి పైన ఏముంటుంది అంటే ఆ రాతి పైన ఏముంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక పెద్ద పిల్లర్ పైన సాంచి స్తూపమైన లేకపోతే సారనాథ్ స్తూపమైన చూడండి, సాంచి స్తూపం పైన ఉంటుంది ఒక రాయి. ఆ రాతి మీద ఏముంటుంది అంటే సింహం యొక్క బొమ్మ ఉంటుంది. ఆ రాతిని ఎలా మలుస్తారు, వాళ్ళందరూ కూడా ఒక సింహం లాగా, ఒక సింహం యొక్క ఐడల్ అనేటువంటి దానిలాగా మార్చడం జరుగుతుంది. అదే సారనాథ్ స్తూపం చూసుకోండి, సారనాథ్ స్తూపం పైన 4 సింహాలు కలిగినటువంటి గుర్తు ఉంటుంది. మనకు కనిపించేటువంటిది 3, బ్యాక్ సైడ్ ఇంకొకటి ఉంటుంది. అదే రుమ్మిండై స్తంభ శాసనం పైన ఒక గుర్రం అనేటువంటిది, గుర్రపు ఆకారపు క్యాపిటల్ అనేటువంటిది ఉంటుంది. లౌర్యా నందన్గర్ శాసనం పైన ఒక సింగిల్ లైన్ క్యాపిటల్ అనేటువంటిది ఉంటుంది, ఒకే సింహం అనేటువంటిది ఉంటుంది. రాంపూర్వ స్తంభ శాసనం పైన ఒక బుల్ సింబల్ అనేటువంటిది ఉంటుంది, ఒక ఎద్దు బొమ్మ లేకపోతే ఒక బుల్ క్యాపిటల్ అనేటువంటిది ఉంటుంది. అంటే
నేనేం చెప్తున్నాను అంటే ఈ స్తంభ శాసనాల యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో చెప్తున్నాను. స్తంభ శాసనాల నిర్మాణం ఎలా ఉంటుంది అంటే ఒక స్తంభము అనేటువంటి దాన్ని ఒక స్తంభం నిటారుగా పెట్టేసి దానిపైన ఒక యానిమల్స్ సింబల్స్ అనేటువంటివి, దానిపైన ఒక యానిమల్ షేప్డ్ స్టోన్ అనేటువంటి దాన్ని పెట్టడం జరుగుతుంది. పెద్ద పెద్ద స్టోన్స్ అవన్నీ కూడా ఇలా ఈ స్తంభం పైన పెట్టినటువంటి యానిమల్ షేప్డ్ స్టోన్ని ఏమని పిలుస్తారు అంటే క్యాపిటల్ అని. ఇలా స్ట్రైట్గా ఉండేటువంటి ఈ పిల్లర్ని కాలం అని పిలవడం జరుగుతుంది. కాలం క్యాపిటల్. క్యాపిటల్ అంటే ఏమని చెప్తున్నాను? పిల్లర్ పైన ఉండేటువంటి యానిమల్ షేప్డ్ స్టోన్, అంటే వివిధ రకాలైనటువంటి జంతువుల బొమ్మలు ఉపయోగించడం జరుగుతుంది. బొమ్మలు ఉపయోగించరు, ఆ రాతినే ఈ జంతువుల లాగా చెక్కడం జరుగుతుంది. దీనిని ఏమని పిలుస్తారు అంటే క్యాపిటల్ అని పిలుస్తాం. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఇలా వేస్తారు స్తంభ శాసనాలు అంటున్నాం. ఈ స్తంభాలకు సంబంధించినటువంటి ఈ స్తంభాలను, ఈ రాళ్లను ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? ఢిల్లీ నుంచి చోనార్ నుంచి, దీనితో పాటు ఢిల్లీ పక్కనే ఉండేటువంటి మధురా ప్రాంతం నుంచి, ఇక్కడ రండి, గోధుమ రంగు అనేటువంటిది మధురా ప్రాంతం నుంచి, ఢిల్లీ, చోనార్, మధురా ప్రాంతాల నుంచి వీటికి కావలసినటువంటి ఈ పిల్లర్స్ అనేటువంటి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి వీటికి చూద్దాం ఒకసారి. ఈయన వేయించినటువంటి స్తంభ శాసనాలకు సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ను ఉపయోగించారు అని చెప్తున్నాం. దాంట్లో రాంపూర్వా స్తంభ శాసనం అనేటువంటిది, రాంపూర్వా స్తంభ శాసనం బీహార్లో ఉంటుందండి. రాంపూర్వా స్తంభ శాస్త్రం ఎక్కడ ఉంటుంది అంటే బీహార్లో ఉంటుంది. ఈ రాంపూర్వా స్తంభ శాస్త్రం పైన ఏ క్యాపిటల్ ఉపయోగించాడు? బుల్ క్యాపిటల్ ఉపయోగించడం జరిగింది. వృషభం షేప్ బుల్ క్యాపిటల్ను ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ది లౌర్యా నందన్గర్, ఇది కూడా బీహారే. లౌర్యా నందన్గర్ స్తంభ శాసనం, లౌర్యా నందన్గర్ పిల్లర్ ఎడిక్ట్. రాంపూర్వా స్తంభ శాసనం, లౌర్యా నందన్గర్ స్తంభ శాసనం. ఇక్కడ ఉపయోగించినటువంటి క్యాపిటల్ ఏంటి అంటే సింగిల్ లయన్ క్యాపిటల్. ఒకే సింహం ఉంటుందండి, సింగిల్ లయన్ క్యాపిటల్ అనేటువంటిది. నెక్స్ట్ది రుమ్మిండై పిల్లర్ ఎడిక్ట్, రుమ్మిండై పిల్లర్ ఎడిక్ట్. ఎక్కడ ఏంటి? లుంబిని ప్రాంతానికి, లుంబిని వనానికి దగ్గరగా లుంబిని అనేటువంటి ప్రాంతంలో వేయించడం జరుగుతుంది. రుమ్మిండై స్తంభ శాసనం అనేటువంటిది. రుమ్మిండై స్తంభ శాస్త్రంలో హార్స్ క్యాపిటల్ను ఉపయోగించడం జరిగింది, గుర్రపు బొమ్మను ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ సారనాథ్ స్తంభ శాసనం అనేటువంటిది. నెక్స్ట్ సారనాథ్ స్తంభ శాసనం అనేటువంటిది. ఇది కాశీ లేకపోతే వారణాసి. ఇక్కడ 4 లయన్స్ క్యాపిటల్ అనేటువంటి దాన్ని ఉపయోగించడం జరిగింది. 4 సింహాల గుర్తును ఉపయోగించడం జరిగింది. సాంచీ స్తంభ శాసనం అనేటువంటిది మధ్యప్రదేశ్. సాంచీ స్తంభ శాస్త్రం అనేటువంటిది మధ్యప్రదేశ్. సాంచీ స్తంభ శాస్త్రం అనేటువంటిది ఇక్కడ కూడా లయనేనండి, సింగిల్ లయన్ క్యాపిటల్ అనేటువంటిది ఉపయోగించడం జరిగింది. సింగిల్ లయన్ క్యాపిటల్ అంటే నేనేం చెప్తున్నాను అంటే స్తంభ శాసనాల నిర్మాణం చెప్తున్నాను. ఆ స్తంభ శాసనాలు అంటే ఈ పిల్లర్ షేప్డ్, అంటే పిల్లర్స్ అనేటువంటివి నిర్మించి దానిపైన ఒక స్టోన్ని యానిమల్ షేప్లో చెక్కించడం జరుగుతుంది. అలా జంతువు ఆకారపు బొమ్మని క్యాపిటల్ అని, పిల్లర్నేమో కాలం అని పిలుస్తాం.
అన్నింటినీ కూడా ఒక చోట ప్రిపేర్ చేసుకొని కొన్ని వందల కిలోమీటర్ల దూరం ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ అంటే శాసనాలు అనేటువంటివి వేయించడం జరుగుతుంది. భారతదేశంలో మొత్తము స్తూపాలు లేకపోతే స్తంభ శాసనాల్లో భారతదేశంలోని మొత్తం స్తూపాలలో ఎత్తైనటువంటి స్తూపం ఏంటి అంటే సాంచీ స్తూపము అనేటువంటిది. భారతదేశంలోని మొత్తం శాసనాలలో ఎత్తైనటువంటి స్తూపం ఏంటి అంటే సాంచీ స్తూపము అనేటువంటిది. స్తూపము స్తంభ శాసనం ప్యారలల్ మీనింగ్ గుర్తుపెట్టుకోండి. స్తూపము పిల్లర్ ఎడిక్స్ అనేటువంటివి చాలా వరకు కూడా సేమ్ మీనింగే ఉంటుంది. భారతదేశంలో ఎత్తైన స్తూపము అనగానే ఏం చెప్పాలి? సాంచీ స్తూపము. భారతదేశంలో ఎత్తైన స్తూపం సాంచి. అదే ఏ మతానికి సంబంధించినవి స్తూపాలు? బౌద్ధ మతానికి మరి ప్రపంచంలోనే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఎత్తైన స్తూపము బోరోబదూర్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఇండోనేషియాలోని బోరోబదూర్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. ప్రపంచంలోని ఎత్తైనటువంటి స్తూపము, ప్రపంచంలో ఎత్తైనటువంటి స్తూపము ఇండోనేషియాలోని బోరోబదూర్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఇది బౌద్ధ మతానికి సంబంధించినటువంటివి. స్తూపాలు రిలేటెడ్ టు బుద్ధిజం. ప్రపంచంలో ఎత్తైన స్తూపం ఎక్కడుందండి? బోరోబదూర్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఇప్పుడు చూడండి, భారతదేశంలో ఎత్తైన స్తూపం ఏమని చెప్తున్నాను? సాంచి. ప్రపంచంలో ఎత్తైన స్తూపం ఏమంటున్నాను? బోరోబదూర్. మరి సదరన్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ఎత్తైన స్తూపం అమరావతి స్తూపం. దక్షిణ భారతదేశంలో సదరన్ ఇండియాలో ఎత్తైనటువంటి స్తూపం ఏంటి అంటే హైయెస్ట్ స్తూపం అండి. సదరన్ ఇండియాలో ఎత్తైనటువంటి స్తూపము అమరావతి స్తూపము అనేటువంటిది. అమరావతి స్తూపము అనేటువంటిది. ఇలా స్తూపాన్ని స్తంభ శాసనాలకు ప్యారలల్ మీనింగ్ లాగా వాడచ్చు. 84,000 స్తూపాలు నిర్మించాడు అశోకుడు అనేటువంటి వ్యక్తి. ఆయన నిర్మించినటువంటి స్తూపాలు లేకపోతే స్తంభ శాసనాలు ఎలా నిర్మిస్తారో చూసుకున్నాం. ఒక కాలం అనేటువంటి పిల్లర్ పైన క్యాపిటల్ అనేటువంటి యానిమల్ షేప్డ్ స్టోన్ అనేటువంటి దాన్ని పెట్టడం జరుగుతుంది. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక్కొక్క శాస్త్రం అంటే ఒక్కొక్క స్తూపం పైన లేకపోతే ఒక్కొక్క పిల్లర్ పైన ఒక్కొక్క షేప్ యానిమల్ అనేటువంటి దాన్ని పెట్టడం జరుగుతుంది. లౌర్యానందన్గర్ అనేటువంటి శాసనం పైన లౌర్యానందన్గర్ అనేటువంటి ప్రాంతంలో ఒక స్తంభ శాసనం వేయించాడు. ఆ స్తంభ శాస్త్రంలో ఆయన ఉపయోగించినటువంటి క్యాపిటల్ సింగిల్ లైన్ క్యాపిటల్ అనేటువంటిది. రుమ్మిండై ప్రాంతంలో వీణ వేయించినటువంటి శాసనంలో ఉపయోగించినటువంటి క్యాపిటల్ హార్స్ క్యాపిటల్ అనేటువంటిది. సారనాథ్ స్తంభ శాసనంపై ఉపయోగించినటువంటి క్యాపిటల్ 4 సింహాల గుర్తు అనేటువంటిది. సాంచీ స్తంభ శాస్త్రంలో ఆయన ఉపయోగించినటువంటి గుర్తు సింగిల్ లయన్ క్యాపిటల్, ఒకటే సింహం గుర్తు అనేటువంటి దాన్ని ఉపయోగించడం జరిగింది. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్తంభ శాస్త్రంపై ఒక్కొక్క క్యాపిటల్ను ఉపయోగించడం జరిగింది అశోకుడు అనేటువంటి వ్యక్తి. వీటిల్లో 2 శాసనాల గురించి కొంచెం బాగా నేర్చుకుందాం. ఒకటి రుమ్మిండై స్తంభ శాస్త్రం. చిన్న సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం. రుమ్మిండై పిల్లర్ ఎడిక్ట్ అనేటువంటిది. రుమ్మిండై స్తంభ శాసనం అనేటువంటిది ఏం చెప్తుంది? రుమ్మిండై స్తంభ శాసనం అంటే అశోకుడు అనేటువంటి వ్యక్తి బౌద్ధ మతాన్ని తీసుకున్న తర్వాత గౌతమ బుద్ధుడు బర్త్ ప్లేస్ అయినటువంటి లుంబిని వనాన్ని సందర్శించి తన యొక్క సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేస్తూ తన యొక్క ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ గౌతమ బుద్ధుడికి బర్త్ ఇచ్చినటువంటి ఈ నెలలో నివసించేటువంటి ప్రజలపైన మీరు ఇంతకుముందు కట్టేటువంటి ట్యాక్స్ కంటే తక్కువ ట్యాక్స్ కడితేనే సరిపోతుంది. ఇంతకుముందు ట్యాక్స్ అనేటువంటిది 1/6 ఉండేది,
ఇప్పుడు 1/8 కడితే సరిపోతుంది మీరు. అంటే ఏం చెప్తుంది ఈ శాస్త్రం? ట్యాక్స్ సిస్టమ్ ఆఫ్ మౌర్యన్స్. ఏం చెప్తుందండి? ట్యాక్స్ సిస్టమ్ ఆఫ్ మౌర్యన్స్. మౌర్యుల యొక్క పన్నుల విధానం గురించి తెలియజేయు శాస్త్రం రుమ్మిండై స్తంభ శాసనం. మళ్ళీ చెప్తాను చూడండి. మౌర్యుల యొక్క పన్నుల విధానం గురించి తెలియజేసే శాసనం రుమ్మిండై స్తంభ శాసనం. ఏమంటుంది అంటే, అశోకుడు లుంబినీ వనాన్ని సందర్శించి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ ప్రజలకి, రుమ్మిండై అంటే లుంబినీ ప్రాంతం అని అర్థం, అక్కడ ప్రజలకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చాడు అంటే, మీరు 1/8 ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. పండించినటువంటి పంటలో 1/8 భాగం పన్నుగా చెల్లించితే సరిపోతుంది అని చెప్పడం జరిగింది. ద ఒరిజినల్ ట్యాక్స్ సిస్టమ్ ఆఫ్ మౌర్యన్స్ కలెక్టెడ్ ల్యాండ్ సెస్ షేర్ ఎంత అంటే 1/6. మౌర్యులు ఎంత శాతం పన్నుగా వసూలు చేసేవాళ్ళండి? 1/6 వంతు, 1/6 వంతు. కానీ 1/6 నుంచి ఎంత తగ్గించారు? 1/8కి తగ్గించడం జరిగింది. 1/8కి తగ్గించారు. అర్థమవుతుందని నేను చెప్పేది? అంటే అంతకుముందు 1/6 వంతు అంటే 100లో ఎన్ని పార్ట్లు? 6 పార్ట్లు. 6 పార్ట్లు అంటే ఎంత? 6 1లో 6, 6 3 అంటే 6 6 36, 16.5% ఉండేది. ఇప్పుడు చూడండి, 100లో ఎన్ని పార్ట్లు? 8 పార్ట్లు. 8 1లో 8, 8 2 16, దాదాపు 12.3 or 12.4. అంటే తగ్గిందా లేదా? తగ్గింది. అంటే ట్యాక్స్ అనేటువంటిది ఎగ్జంప్షన్ ఇస్తూ, పన్నులు తగ్గిస్తూ వేసినటువంటి శాసనమే రుమ్మిండై స్తంభ శాసనం. అలా మౌర్యుల యొక్క పన్నుల వ్యవస్థ గురించి తెలియజేసే శాసనం ఏంటి అంటాడు. ఏ శాసనం అది? రుమ్మిండై స్తంభ శాసనం అనేటువంటిది. రుమ్మిండై స్తంభ శాసనం అనేటువంటిది. నెక్స్ట్ రండి, ఇంకొక దగ్గరికి వద్దాం. సారనాథ్ స్తంభ శాసనం. ఇంకొక చిన్న సైడ్ ఎడిటింగ్ లాగా పెట్టుకుందాం. సారనాథ్ స్తంభ శాసనం అనేటువంటిది. సారనాథ్ స్తంభ శాసనం, సారనాథ్ పిల్లర్ ఎడిక్ట్ అనేటువంటిది. ఈ సారనాథ్ స్తంభ శాసనం, సారనాథ్ అంటే ఏమని చెప్పాను? కాశీ లేకపోతే వారణాసి. సారనాథ్ అంటే ఏంటండి? కాశీ లేకపోతే వారణాసి. ఇక్కడ ఒక స్తంభ శాసనాన్ని వేయించాడు. దీనిపైన ఎలా ఉంది అంటే, క్యాపిటల్ అనేటువంటిది ఉంది కదండి. ఆ క్యాపిటల్ అనేటువంటిది ఎలా ఉంది అంటే, ఇక్కడ ఫస్ట్ ఒక తామర పుష్పము, లోటస్ అనేటువంటిది ఉంది. తిరగేసినటువంటి తామర పుష్పము అండి. ఒక లోటస్ ఫ్లవర్ అనేటువంటిది ఉంది, తిరగేసినటువంటి తామర పుష్పము అనేటువంటిది ఉంటుంది. దీనిపైన అశోక చక్రము అనేటువంటిది ఉంటుంది. ఏముంటుందండి? అశోక చక్రం. మన దగ్గర ఉంటుంది చూడండి, అంటే నేషనల్ ఫ్లాగ్లో ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి అశోక చక్రం. ఎన్ని స్పోక్స్ ఉంటాయి? 24 స్పోక్స్ ఉంటాయి. ఎన్ని స్పోక్స్ ఉంటాయండి? 24 స్పోక్స్ అనేటువంటి ఉంటాయి. ఈ 24 స్పోక్స్తో ఉండేటువంటి అశోక చక్రము. దీనితో పాటు ఈ అశోక చక్రము అనేటువంటిది ఉండి, దానికి రెండు వైపులా ఏముంటాయి అంటే 4 యానిమల్స్ అనేటువంటి ఉంటాయి. అవి ఏంటి అంటే, అవి ఒకవైపు హార్సు, ఎలిఫెంట్. ఇటువైపు ఉండేటువంటి అంటే హార్స్, ఎలిఫెంట్, గుర్రము, ఏనుగు. ఇటువైపు ఉండేటువంటి అంటే లయను, ఆక్స్ అంటే సింహము, ఎద్దు అనేటువంటివి. 4 వైపులా 4 జంతువులు ఉన్నాయి. దానితో పాటు కింది వైపులో ఇక్కడ 4 సింహాలు అనేటువంటి ఉంటాయి. ఇక్కడ కింద వైపులో ఎన్ని సింహాలు ఉంటాయండి? 4 సింహాలు. అంటే ఇక్కడేమో తామర పుష్పం, ఇక్కడేమో 4 లైన్స్ క్యాపిటల్ అనేటువంటిది, దీనిపైనేమో అశోక చక్రం అనేటువంటిది,
అశోక చక్రానికి రెండు వైపులా ఇటువైపు రెండు యానిమల్స్, ఇటువైపు రెండు యానిమల్స్ అనేటువంటి ఉంటుంది. ఇదంతా కూడా ఏ శాస్త్రంలో ఉంది? సారనాథ్ శాసనం. ఈ సారనాథ్ శాసనం పైనే, సారనాథ్ స్తంభ శాస్త్రం పైనే సత్యమేవ జయతే అని కూడా రాసుంటుంది. ఏమని రాసుంటుందండి? సత్యమేవ జయతే అనేటువంటిది. సత్యమేవ జయతే అనేటువంటి ఫేమస్ కొటేషన్ కూడా ఈ సారనాథ్ స్తూపం పైనే ఉంటుంది. అంటే ఇప్పుడు మన నేషనల్ ఫ్లాగ్లో ఉండేటువంటి, జాతీయ జెండాలో ఉండేటువంటి అశోక చక్రము అనేటువంటి దానిని ఏ శాస్త్రం నుంచి అడాప్ట్ చేసుకున్నారు అంటే ఏం చెప్పాలి? సారనాథ్ స్తంభ శాసనము. అదేవిధంగా భారతదేశం యొక్క అధికార ముద్ర అయినటువంటి అఫీషియల్ ఎంబ్లమ్ అయినటువంటి 4 లయన్స్ ఎంబ్లమ్ అనేటువంటిది, 4 సింహాల గుర్తు ఏ శాస్త్రం నుంచి అడాప్ట్ చేసుకున్నారు అంటే సారనాథ్ స్తంభ శాసనం. సత్యమేవ జయతే అనేటువంటిది ఏ శాస్త్రం పైన ఉంది అంటే సారనాథ్ శాసనం. సత్యమేవ జయతే అనేటువంటిది ఒరిజినల్గా ఏ ఉపనిషత్తులో ఉండేది? ముండకోపనిషత్తు. ఆ ముండకోపనిషత్తు నుంచి తీసుకొని దేని మీద రాశారు? సారనాథ్ శాసనం. ఈ సారనాథ్ స్తూపం నుంచే ఈ సత్యమేవ జయతే అనేటువంటి దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. దానితో పాటు 4 లయన్స్ క్యాపిటల్ అనేటువంటి దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. దానితో పాటు అశోక చక్రం. ఇవన్నీ కూడా ఏ శాస్త్రంకి సంబంధించినవి? సారనాథ్ స్తంభ శాసనం. సారనాథ్ స్తంభ శాసనం ఎక్కడ ఉంది? కాశీ లేకపోతే వారణాసి. అంటే ఏ రాష్ట్రం ప్రజెంట్? ఉత్తరప్రదేశ్ అనేటువంటిది. ఇలా భారతదేశం యొక్క అధికార ముద్ర అయినటువంటి 4 సింహాల గుర్తు, అదేవిధంగా జాతీయ జెండాలో ఉండేటువంటి అశోక చక్రం, దానితో పాటు సత్యమేవ జయతే అనేటువంటి కొటేషను ఈ సారనాథ్ స్తూపం నుంచే తీసుకోవడం జరిగింది. ఈ 4 సింహాలతో పాటు ప్రక్కలో అంటే సైడ్లలో ఇటువైపు 2 ఎనిమల్స్, ఇటువైపు 2 ఎనిమల్స్ ఉన్నాయి. అవి ఏంటి? ఒకవైపు ఉండేటువంటివి అంటే గుర్రం ఒకటి, ఏనుగు ఒకటి. ఇటువైపు ఉండేటువంటివి ఏంటి? సింహం ఒకటి, ఎద్దు అనేటువంటివి. ఈ 4 జంతువుల యొక్క బొమ్మలు కూడా చెక్కించడం జరిగింది. ఇలా ఉండేటువంటి టోటల్ దీన్ని మొత్తాన్ని కలిపి ఏమని పిలిచాం? క్యాపిటల్. దీన్ని అంతటినీ కూడా ఏమని పిలిచాం? క్యాపిటల్. అంటే ఒక పిల్లర్ అనేటువంటిది ఉంటుంది,